మేడం గారు వాళ్ళ ఫాదర్ గారిని బాగా చూసిన వాళ్ళము. ఏపీఎం కాంపౌండ్లో ఒక గాంభీర్యమైన ఒక మెయింటెనెన్స్ చేస్తూ అందరినీ మేము చిన్నప్పటి నుంచి చూసినట్టు వాటి విషయంగా తెలియచేస్తున్నాను. మేడం గారు యొక్క తల్లిదండ్రులుగా పేవి ప్రసాద్ గారు, మేరీ ప్రసాద్ గారు వాళ్ళకి రెండవ పుత్రికగా జన్మించారు. మేడం గారు ఇక్కడ హై స్కూల్ ఏబిఎం స్కూల్లో మరి విద్యను అభ్యసించి గుంటూరులో కాలేజ్ చదువుకొని హిస్టరీ లెక్చరర్గా డీకే కాలేజ్లో మరి 10 సంవత్సరాల పైన డీకే కాలేజ్లో లెక్చరర్గా పనిచేసి మరి 2002వ సంవత్సరం డిసెంబర్ మాసమున రిటైర్డ్ అయ్యారు. మరి అప్పటి నుంచి మన యొక్క సంఘ చరిత్రను తెలియపరిచే చాలా విఫులీకరించి సేకరించి మన యొక్క సంఘ చరిత్రను చాలా బాగా చెప్పేవాళ్ళు. మేము అది ప్రతి సంవత్సరం వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు విక్టర్ గారు మనకు తెలియచేస్తున్నారు. మరి మేడం గారు ఆ సమయం సుగుణమ్మ టీచర్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఆ యొక్క సంగతులన్నీ సేకరించి తెలియచేసిన వాటిలో చాలా బాగా నిష్ణాతులుగా మరి వర్ణించగలను నేను. ఎందుకంటే చాలా బాగా నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉండేదని. నాకు అది ఎందుకో ఇంట్రెస్ట్. తర్వాత మనకు బుక్ కూడా ప్రజెంట్ చేశారు మరి చర్చి వాళ్ళు. మరి ఈ సమయంలో మరి మేడం గారిని ఆహ్వానిస్తూ వాక్య సందేశం చెప్పవలసిందిగా కోరుతున్నామండి. నిత్య జీవం కలిగజేయడానికి ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. మేము మీ వాక్యాన్ని ధ్యానించుతుండగా మాకు మీ జ్ఞానాన్ని ప్రసాదించి మేము అర్థం చేసుకునేటట్టు ఆచరించేటట్టు మాకు మీరు సహాయం చేయవాలని ఈ కొద్ది విన్నపములు మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్యాండిల్ లైట్ సర్వీస్ అన్నప్పుడు ఈ స్కిట్ ద్వారా మనకు చాలా విషయాలు చెప్పారు వాళ్ళు. కానీ క్యాండిల్ లైట్ అంటే క్రీస్తు ప్రభువారు ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చి మరణఛాయలో ఉన్న వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. మనం యెషయా గ్రంథంలో 9:2 చూసినప్పుడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుతున్నది. దానికి ఒక సాదృశ్యంగా సింబాలిక్గా మనము ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తున్నాం. అయితే క్రిస్మస్ అంటే కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, క్రిస్మస్ అంటే ఒక గొప్ప త్యాగం, గ్రేట్ సాక్రిఫైస్. తర్వాత క్రిస్మస్ అంటే సమానత్వం, క్రిస్మస్ అంటే ప్రేమ, జీవం, నిత్య జీవం. తర్వాత లాస్ట్ది వెలుగు. ఈ త్యాగం మనకు మొట్టమొదటి చేసింది ఎవరు అని అంటే క్రీస్తు ప్రభువారు. ఆయన దేవుని కుడిపార్శ్వం మీద పక్కన కూర్చుండవలసిన వ్యక్తి. ఆయన అత్యధికమైన అపార ప్రేమతో, ఇప్పుడు మనం చదివాము లూకాసు వార్తలో, ఆయన మహావాత్సల్యాన్ని బట్టి, అంటే అమితమైన ప్రేమ, అంతం లేనిది, లిమిట్లెస్, అటువంటి ప్రేమగలతోటి మనల్ని రక్షించడానికి కోసం మరణఛాయలో ఉండేవారిని నిత్య జీవంలోనికి నడిపించడానికి కోసం, ఇవి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన మన పాపములను తను భరించి శిలువ మార్గం మీద శ్రమలు అనుభవించి ఆయన మనకు రక్షణ కలిగించారు. ఇప్పుడు మనం ఇక్కడ రోమాపత్రిక 5:9 చూసినప్పుడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడించుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఇంకొకటి 2వ కొరింథీ పత్రిక 5:21 చూసినప్పుడు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగిన ఆయన పాపముగా చేసెను. పాపమెరుగిన ఆయన మన కొరకు శిలువ మీద పాపాలని భరించి, అందుకే దేవునికి దూరం అయినాడు. శిలువ మీద ఉన్నప్పుడు ఆయన నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితే అన్నాడు. ఎందుకంటే ఆ పాపాన్ని చూడలేక ఆయన తన కుమారుడైనా పక్కకు మొహం తిప్పుకోవడం జరిగింది. నన్ను ఎందుకు చేయి విడిచితే అన్నారు.
కాబట్టి అంతకంటే మన కొరకు తను మన పాపాలని భరించి శ్రమలను అనుభవించి రక్తము కాచి, ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రక్తము కార్చి ఆయన సమాధి చేయబడి, చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడై మనకు రక్షణ భాగ్యాన్ని కలుగజేశాడు, నిత్య జీవాన్ని కలుగజేయడానికి వచ్చాడు. ఇంతకంటే పెద్ద త్యాగం ఎక్కడ లేదు. దిస్ ఇస్ ద హైయెస్ట్ సాక్రిఫైస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోకంత అత్యంత గొప్పదైన త్యాగం. ఈ దైవ కార్యాన్ని నెరవేర్చడానికి కోసంగా ఆయన ఇద్దరు వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకున్నారు. వారిలో ఒకరు మదర్ మేరీ, తల్లి అయిన మరియా. ఆమెని ఆయన శరీరధారికి, ఆమె గర్భాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు ఈ లోకంలోనికి రావడానికి. మరి ఆమె ఎలాంటి ఆమె అయి ఉండాలా? ఆయన గురించి నేను ఒక పుస్తకంలో చదివాను. అప్పుడు ఆమె వయసు దాదాపు 15-16 సంవత్సరాలు ఉంటుందంట. ఆమె గురించి చెప్పాలంటే షీ వాజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ చేస్టిటీ అండ్ ప్యూరిటీ, పవిత్రతకు మారుపేరు. తర్వాత షీ హ్యాడ్ అన్డౌంటెడ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని పట్ల తిరుగులేని దృఢమైన విశ్వాసం కలిగిన ఆమె. షీ వాజ్ వెరీ ఒబీడియంట్ టు గాడ్, దేవునికి వినయ విధేయతలు కలిగిన ఆమె. షీ వాజ్ గ్రేస్ఫుల్, చాలా దయగలిగిన ఆమె. ఆమెకు మానసిక ధైర్యం కూడా ఉంది. అటువంటి పరిపూర్ణమైన వ్యక్తిని, అమిత పవిత్రురాలైన వ్యక్తిని క్రీస్తు ప్రభువు ఆమె గర్భంలో జన్మించడానికి ఆమెని ఏర్పాటు చేసుకున్నాడు. గాబ్రియేలు దూత ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను ఏమని సంబోధించారంటే దయాప్రాప్తురాలా అని. కానీ దాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హైలీ ఫేవర్డ్ అంటే దేవునికి అమితమైన ప్రీతిపాత్రురాలు. హైలీ ఫేవర్డ్ బై గాడ్, దేవునికి అమితమైన ప్రీతిపాత్రురాలు ఆమె. అలాంటి ఆమె దగ్గర గాబ్రియేలు దూత వచ్చి ఆల్రెడీ మరియమ్మకి యేసేపు అనే అతనితో జోసెఫ్ తోటి ప్రదానం చేయబడి ఉంది. అప్పుడు ఆమె వచ్చి ఏం చెప్తుందంటే, గాబ్రియేలు దూత ఏం చెప్తాడంటే, నువ్వు గర్భం ధరించబోతున్నావు అని చెప్పాడు. ఆమె అప్పుడు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, నాకు ఎలా సాధ్యం అవుతుంది అన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు రక్షకుడికి జన్మనిస్తావు, ఆయన పాపం నుంచి మనుషుల్ని రక్షిస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఆయన ఏం క్వశ్చన్ లేదు, ఒకవేళ ఎంతైతే మాత్రం నాకు ప్రదానం చేయబడిన వ్యక్తి నన్ను స్వీకరిస్తాడా, లేకపోతే నాకు ఎలా చేస్తారు, జనాలంతా ఏమనుకుంటారు, ఏమీ మాట్లాడలేదు. షీ సింప్లీ ఒబేడ్. మాట్లాడకుండా ఆమె ఏం చెప్పిందంటే, నీ దాసురాలకి, ప్రభు దాసురాలకి ఇది సిద్ధించుగాక, ఇది జరుగునుగాక, దేవుడు చెప్పాడు కాబట్టి ఇంక దానికి నో మోర్ క్వశ్చనింగ్ ఏమనకుండా ఆమె ఏం చెప్పిందంటే, దీన్ని నేను అంగీకరిస్తున్నా అన్నట్టు సిద్ధించుగాక అని చెప్పిందనమాట. అప్పుడు ఆమెని ఒక కన్యక గర్భవతి అయితే జనాలు ఊరికైనా ఉండి ఉంటారా? ఆమెను అవమానం చేసి ఉంటారు కదా, హేళన చేసి ఉంటారు, ఎంతో ఆమెకి బాధలు అనుభవించుంటుంది. షీ సాక్రిఫైజ్డ్ హర్ రెప్యుటేషన్, ఆమెకున్న గౌరవాన్ని, మర్యాదని, వీటన్నిటిని పోగొట్టుకున్నా కానీ ఆమె ఎంతో దేవుడు చెప్పాడు కాబట్టి దాన్ని భరిస్తున్నట్టు ఆమె అలాగే నిలబడిందనమాట. ఇంకొక వ్యక్తి జోసెఫ్, యేసేపు, ఆయన బైబిల్లో రాసింది ఏమని, ఆయన నీతిమంతుడు కాబట్టి తనకు ప్రదానం చేయబడిన వ్యక్తి ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఆమెకు అవమానం చేయడానికి ఇష్టం లేకుండా రహస్యంగా ఆమెను విడనాడాలని అనుకున్నాడు. అప్పుడు స్వప్నమందు దేవుని దూత ఆయనకు కనబడి, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కాబట్టి ఆమెను స్వీకరించడానికి నువ్వేమి సంశయించాల్సిన అవసరం లేదు, ఆమె రక్షకుణ్ణి ప్రసవించబోతుంది, రక్షకుణ్ణి పుట్టబోతున్నాడు ఆమెకు అని చెప్పాడు. ఆయన కూడా దీనికి ఒప్పుకున్నాడు, ఒబే అయినాడు. ఆయన్ని కూడా ఎంతోమంది అవమానం చేసి ఉంటారు, హేళన చేసి ఉంటారు, తనకు ప్రదానం చేయబడిన వ్యక్తి గర్భవతి అయింది అన్నప్పుడు. కానీ ఆయన కూడా హీ సాక్రిఫైస్ హిజ్ రిప్యుటేషన్, అవమానాలని, హేళనల్ని అన్నీ తట్టుకొని నిలబడి ఆమెను స్వీకరించి ఆమెకి అండగా నిలబడ్డాడు. ఇది కూడా ఒక త్యాగం వాళ్ళిద్దరు చేసింది. తర్వాత
ఇంకొకటి ఏంటంటే క్రిస్మస్ అంటే ఏమిటంటే ఈక్వాలిటీ, సమానత్వం. ఈ సమానత్వాన్ని ఎక్కడ చూపించాడు దేవుడు అంటే, దేవుడు తన జన్మ వృత్తాంతాన్ని ఎవరికి చెప్పాడు? జ్ఞానులకి చెప్పాడు. జ్ఞానులకి ఒక నక్షత్ర రూపంలో కనబడ్డాడు. వాళ్ళు తెలివిగల వాళ్ళు, జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళు లేఖనాలని పరిశోధన చేసి ఒక రాజు పుట్టున్నాడని బెత్లెహేం నగరానికి బయలుదేరి వచ్చారు. వాళ్ళు తెలివిగల వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక సూచన మాత్రమే దేవుడు కలిగించాడు. మరి గొప్పవాళ్ళకి చెప్పేస్తే సరిపోతుందని దేవుడు అనుకోలే. అందరికంటే అట్టడుగున తెలివి తక్కువ వాళ్ళు, గొర్రెల కాపర్లు, వాళ్ళని మనవాళ్ళు అన్నీ వెర్రిగోళ్ళవాళ్ళు అంటుంటారు. కానీ ఇప్పుడు అంత వెర్రిగోళ్ళవాళ్ళుగా ఎవరు లేరనుకోండి. కానీ ఆ రోజుల్లో అరణ్యంలో వాళ్ళు గొర్రెలు మేపుకుంటుంటే వాళ్ళకి ఒక సాదృశ్యంగా ఏదన్నా ఒక చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళకి నేరుగా వాళ్ళ దగ్గరికి ఈ క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని గురించి తెలియజెప్పడానికి కోసంగా దూతల్ని పంపించాడు. దూతల సమూహం కూడా ఇచ్చింది. మీకు శుభవర్తమానం, రక్షకుడు పుట్టిన్నాడు అని చెప్పాడు. కాబట్టి దేవుని దృష్టిలో విజ్ఞానవంతులైనా, పామరులైనా, గొప్పవాళ్ళైనా, పేదవాళ్ళైనా ఎవరైనా సమానమే. సో దిస్ ఈజ్ ఈక్వాలిటీ, సమానత్వం అన్నమాట. సాక్రిఫైజు, త్యాగము, సమానత్వం. ఇక మూడవది ఏంటంటే ప్రేమ. దేవుడు మనం యోహాను పత్రిక, యోహాను పత్రికలో చూసినప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంది. ఆయన అపరిమితమైన ప్రేమతోటి మనల్ని కాపాడడానికి ఈ లోకానికి శరీరధారి వచ్చాడు. ఇప్పుడు మనం యోహాను సువార్త 3:16 చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇంగ్లీష్లో కూడా ఉంది, గాడ్ సో లవ్ ద వరల్డ్. ఎంత ప్రేమించాడంటే దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన్ని అనుగ్రహించాడు. సో గాడ్ సో లవ్డ్. ఎంత ప్రేమించాడంటే అంతం లేదు, అది అంతం లేని ప్రేమ, లిమిట్లెస్, అపారమైన ప్రేమ. ఇప్పుడు మనం చదివిన లూకాసు వార్తలో కూడా ఉంది, మహావాత్సల్యాన్ని బట్టి ఆయన మన పట్ల ఉన్న మహావాత్సల్యం, అంటే వాత్సల్యం అంటే ప్రేమ. ఆ మహావాత్సల్యాన్ని బట్టి మనకు నిత్య జీవం ఇవ్వడానికి కోసంగా మరణం వల్ల, పాపం వల్ల మరణ స్థాయిలో ఉన్న వాళ్ళ కోసంగా ఆయన నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. ఆయన మంది విశ్వసించేవాళ్ళు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇది ఆయన అవధులు లేని ప్రేమ, అంతులేని ప్రేమ, అన్లిమిటెడ్. కాబట్టి ఆ ప్రేమ వల్ల మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని మనకు దారబోసినందువల్ల ఆ రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. సరే, ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే జీవం చెప్పాం, జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. తర్వాత వెలుగు, అన్నిటికంటే ముఖ్యమైనది వెలుగు. దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. మనం ఇక్కడ చదివా విందాం, మహావాత్సల్యాన్ని బట్టి అరుణోదయ దర్శనమిచ్చును. తర్వాత ఈ యెషయా గ్రంథంలో కూడా చూసి చెప్పినప్పుడు ఏం చెప్పాడు అక్కడ, చీకటిలో నుండి నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆయన వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. మొట్టమొదటి యోహాను సువార్త 1:9 చూస్తే నిజమైన వెలుగుండెను, అది ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతుంది. ఆయన వెలుగుగా రావడమే కాదు, ప్రతి మనిషిని, మనల్ని కూడా వెలిగించడానికి వచ్చాడు ఈ లోకంలోకి. ఆయన ఈ లోకంలోనికి వచ్చిందే వెలుగుగా వచ్చాడు. ఎందుకు? మనల్ని వెలిగించడానికి. అదే యోహాను సువార్త 8:12 చూసినప్పుడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో ఉండక జీవపు వెలుగయ్యుండునని వారితో చెప్పాను. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నన్ను అనుసరించేవాడు చీకటిలో ఉండక జీవపు వెలుగయ్యుండును. కాబట్టి మనం దేవుణ్ణి అనుసరిస్తే, ఆయన్ని ఫాలో అవుతే ఏమవుతుంది? మనము చీకటిలో ఉండక
జీవపు వెలుగై ఉంటామని చెప్పారు. ఇంకా యోహాను సువార్త 9:5 కూడా నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగై అని చెప్పాడు. అయితే ఆయన దేవుడు, ఆయన వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి, మనల్ని వెలిగించడానికి కూడా వచ్చాడు. ఆయన్ని మనం అనుసరిస్తే మనం కూడా జీవపు వెలుగై ఉంటామన్నాడు. చీకటిలో ఉండక జీవపు వెలుగై ఉంటామన్నాడు. అందుకొని ఆయన ఏం చెప్పాడంటే, నేను ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి ప్రపంచానికి, లోకానికి నేను వెలుగు అని చెప్పాడు. మీరు కూడా వెలుగు అని చెప్పాడు. మనం కూడా లోకానికి వెలుగు అన్నాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా అంటే ఆయన అనుసరిస్తే. మనం చీకటిలో ఉండేవాళ్ళని, కానీ ఎప్పుడైతే ఆయన అనుసరిస్తామో, ఆయన్ని వెంబడిస్తామో అప్పుడు మనము జీవపు వెలుగు అవుతాం. అందుకొని దేవుడు ఏం చెప్పారంటే, ఐఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, నేను ఈ లోకానికి వెలుగున్నాను, మీరు కూడా యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. ఎక్కడ చెప్పున్నారంటే మత్తయి సువార్త 5:14 మనం చూస్తే, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. చీకటిలో ఉండేవాళ్ళం మనము, మరణఛాయలో ఉండేవాళ్ళం మనము, అంధకారంలో ఉండే మనము ఎలా లోకానికి వెలుగవుతాం? ఎలా అంటే ఆయన వెంబడిస్తే మనము చీకటిలో ఉండక జీవపు వెలుగై ఉంటాము అన్నాడు. సరే, జీవపు వెలుగై ఉన్నాం మనము. మరి దేవుడు ఏం చెప్పాడంటే, ఆ వెలుగు మనం ఇతరులకి ఎలా చూపిస్తాం? దేవుణ్ణి అనుసరిస్తున్నాము, ఆయన ఫాలో చేస్తుంటే చీకటిలో ఉండక జీవపు వెలుగై ఉన్నాం. అయితే ఆ వెలుగు మనలో ఉందని బయట ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? దానికి కూడా చెప్పున్నాడు దేవుడే. మత్తయి సువార్త 5:16 పరలోకం మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము బయట ప్రపంచంలో ఉన్నప్పుడు, మన వర్క్ స్పాట్లో ఉన్నప్పుడు, మన ఉద్యోగాలు చేసే దగ్గర, అక్కడంతా కూడా మన ప్రవర్తన, మన బిహేవియర్ చక్కగా ఉంటే, మనం చేసే పనులు చక్కగా ఉంటే, అవి సత్క్రియలైతే, మంచి పనులైతే మనం ఏం చేస్తాం? దేవుని పరలోకమునున్న మన తండ్రికి మహిమ కలిగించడం కాకుండా మనము వాళ్ళ ఎదుట వెలుగుగా ప్రకాశిస్తాం. ఎటువంటి గొప్ప సందేశం ఇది! మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేడి. మనం ఊరికే ప్రసంగాలు చేస్తే మనుషులు దేవుని దగ్గరికి మనం ఆకర్షించలేం. బైబిల్ పట్టుకొని తిరిగితే, ఎక్కడ పట్టే బైబిల్ పట్టుకొని తిరుగుతుంటే ఆకర్షించలేం. మన ప్రవర్తన ఇతరుల దగ్గర ఉన్నప్పుడు, మన వర్క్ స్పాట్లో, అన్ని దగ్గరలో, ప్రపంచంలో మనం మనుషులతో తిరుగుతున్నప్పుడు మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ ఎలా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది, మనం చేసే పనులు ఎలా ఉన్నాయి, అవి మంచి పనులైతే, సత్క్రియలైతే ఏమవుతుంది? మనము మన తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడమే కాకుండా వాళ్ళ ఎదుట మన వెలుగు ప్రకాశింపజేస్తాం. ఎంత పెద్ద విషయం! ఒకవేళ మన ప్రవర్తన సరిగ్గా లేకుండా, మనం సత్క్రియలు చేయకుండా చెడ్డ పనులు చేస్తుంటే ఏమంటారు? వీఆర్ బ్రింగింగ్ డిస్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ తేవడం కాదు, ఆయనకి అవమానం తీసుకొస్తున్నాం. ఇంకా ఏం చేస్తున్నామంటే, మనము దేవునికి అవమానం తేవడమే కాకుండా మనం చీకటి మనుషులమి, వెలుగు సంబంధం కాదు, చీకటి మనుషులు అని రుజువు చేస్తున్నాం అన్నమాట. మామూలుగా మన ఉద్యోగాలు చేసే దగ్గర మనం మంచి పనులు చేస్తుంటే ఏమంటారంటే, మన నడవడికను చూసి హీఈస్ ఏ ట్రూ క్రిస్టియన్, షీ ఈజ్ ఏ ట్రూ క్రిస్టియన్ అంటారు. నిజమైన క్రైస్తవులు అంటారు. అంటే క్రైస్తవులంటే ఇంత మంచిగా ఉంటారని ఒక బెంచ్ మార్క్ ఉందన్నమాట. క్రైస్తవులంటే వాళ్ళ ప్రవర్తన ఇంత బాగుంటుంది, ఇలా మంచి వాళ్ళుగా ఉంటారు అని. ఒకవేళ అలా ఉండకపోతే మనల్ని ఏమంటారు? ఈ దొంగ క్రైస్తవులని పేర్లు పెట్టుకున్నారని అంటారు కదా. కాబట్టి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. వెదర్ వీఆర్ బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ తీసుకొస్తున్నామా, మనము వెలుగు మనుషులుగా ఉన్నామా, ఆ చీకట్లో ఉన్నామా అనేది. తర్వాత
కాబట్టి మన బిహేవియరు ఎలా ఉండదు, మంచి సత్ప్రవర్తన ఉంటే మన వెలుగు మనుషులుగా, వెలుగు సంబంధాలుగా ఉంటాం. రెండవది, మనలో వెలుగు ఉందని ఎలా తెలుస్తుందంటే, మొదటి యోహాను పత్రిక 1:9-10 చూసినప్పుడు, మొదటి యోహాను పత్రిక 1:9-10, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి వెలుగు సంబంధం అని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషిస్తే మనం చీకటిలో ఉన్నాం, అదే సహోదరుని ప్రేమిస్తే వెలుగులో ఉన్నాం అన్నమాట. కాబట్టి మనము దేవుని అనుసరిస్తూ ఉంటే మనము మన సహోదరుని ప్రేమించాలి. తర్వాత యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక శాస్త్రి ఆయన దగ్గరికి వచ్చి ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి అని అడిగాడు. అడిగినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆజ్ఞలు చెప్పారు. అది మనం మార్కు 12:33 చూసినప్పుడు క్రీస్తు ప్రభు మొదటి ఆజ్ఞ ఏం చెప్పారంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలా అనేది. రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవాలి. ఈ రెండింటికి మించిన ఆజ్ఞలు లేవని చెప్పాడు, ఏ ముఖ్యమైన ఆజ్ఞలు. అయితే మనం ఈ యోహాను మొదటి పత్రికలో 3:14 ఏముందంటే, మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. సహోదరుల్ని ప్రేమిస్తే ఏమవుతాం? మరణంలో నుంచి జీవంలోనికి. అక్కడే అక్కడ యోహాను మొదటి పత్రికలో ఉంది ఏమని, సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. కాబట్టి సహోదరుని మనం ప్రేమిస్తే మనం వెలుగులో ఉన్నాము, మరణంలో నుంచి జీవంలోనికి దాటున్నాము, నిత్య జీవం కలిగి ఉన్నాము. సహోదరుని ప్రేమించడం వల్ల నిత్య జీవంలో ఉన్నాము, మరణంలోంచి జీవంలోనికి దాటున్నాం అన్నమాట. తర్వాత మనము సహోదరుని ప్రేమించడం అంటే ఏంటంటే, ఇక్కడ రోమాపత్రిక 13:10 ఏమని చెప్పిందంటే, పొరుగువాడిని ప్రేమించువాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. పొరుగువాడిని ప్రేమించువాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. అదే 13:15 ఏముందంటే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుట. ఎందుకంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కాబట్టి ధర్మశాస్త్రం. ఎందుకంటే దొంగిలించవద్దు, నీ సహోదరుని ఆశించవద్దు, కీడు చేయొద్దు, వ్యభిచరించవద్దు, ఇట్లాంటివన్నీ దిస్ ఆల్ రిలేటెడ్ టు నైబర్. ఇవన్నీ పొరుగువానికి సంబంధించినవి. కాబట్టి పొరుగువాన్ని ప్రేమించడం వల్ల ఏమవుతుందంటే మనము ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చడం. అయితే ఎలా ప్రేమిస్తాం? ఎలా ప్రేమించాలంటే, మనం మాట ద్వారా, అంటే ఒక 2 మాటలు చెప్పేసేసి నువ్వు సంతోషంగా ఉండు. మామూలుగా మనకి యాకోబు పత్రికలో ఉంది ఏమనంటే, నీ సహోదరుడు ఆకలిగా ఉంటే అన్నం పెట్టకుండా, నీ సహోదరుడు వస్త్రహీనుడైంటే నువ్వు బట్టలు ఇవ్వకుండా, చలిగాచుకొని పో, సంతోషంగా ఉండు అని చెప్తే అది ప్రేమ అవుతుందా? ప్రేమ అంటే ఎప్పుడు క్రియ రూపంలో జరిగితేనే. క్రియ రూపంలో జరిగితే నువ్వు నిజంగా ప్రేమించినట్టు లెక్క. అందుకే దానికి కూడా మొదటి యోహాను పత్రికలో 3:16-18 ఉంది ఏమనంటే, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో ప్రేమించు. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో. మాటలు చెప్పి ఊరికి ప్రేమించడం అంటే మేము పలానా వాళ్ళని ప్రేమిస్తున్నాం అంటే అది కుదరదు. ఏదైనా ఒక క్రియ రూపంలో. అందుకే మదర్ తెరీసా ఈ లోకంలో ఉన్నప్పుడు, మన ఇండియాలో పనిచేస్తున్నప్పుడు ఆమె ఒక మాట చెప్పింది ఏమిటంటే, వీఆర్ ప్రీచర్స్ ఆఫ్ లవ్ ఇన్ యాక్షన్. వీఆర్ ప్రీచర్స్ ఆఫ్ లవ్ ఇన్ యాక్షన్ అంటే మేము క్రియ ద్వారా ప్రేమను బోధించే బోధకులం. నాట్ ఇన్ వర్డ్స్.
మేము క్రియ ద్వారా ప్రేమను బోధించే బోధకులం. వీఆర్ ప్రీచర్స్ ఆఫ్ లవ్ ఇన్ యాక్షన్. కాబట్టి క్రియ లేకుండా మాట ద్వారా మనం చెప్తే అది సరైన పద్ధతి కాదు, సరైన ప్రేమ కాదనమాట. యాకోబు పత్రికలో కూడా అదే చెప్పున్నారన్నమాట. అందుకొని మనము వెలుగు సంబంధం అయ్యి దేవుణ్ణి వెంబడిస్తే మనము చీకటిలో కాకుండా వెలుగు సంబంధంగా జీవపు వెలుగులో ఉంటాం అన్నమాట. ఎలా? మన సత్క్రియల ద్వారా మంచి కార్యక్రమాలు చేసేందువల్ల దేవునికి మహిమ చేయడమే కాకుండా వెలుగు ప్రకాశింపజేస్తాం. అలాగే సహోదరుని ప్రేమిస్తున్నందువల్ల జీవపు వెలుగులో ఉంటాం, నిత్య జీవంలో ఉంటాం. కాబట్టి మనము నిజంగా సహోదరుని ప్రేమిస్తున్నామా? మనం ఇతరులకు వెలుగుగా ఉన్నామా? క్రీస్తు ప్రభు వారి ఈ లోకంలోనికి వచ్చింది వెలుగుగా వచ్చింది ప్రతి మనిషిని వెలిగించడానికి. ఆయన్ని అనుసరించేవాడు చీకటిలో ఉండక జీవపు వెలుగై ఉంటాడని చెప్పాడు. సహోదరుని ప్రేమించినందువల్ల మనం సహోదరుని ప్రేమించేవాడు నరహంతుడు. ఏ నరహంతుడిలో నిత్యజీవం ఉండదు. కాబట్టి నిత్యజీవంలో ఉన్నామంటే మనము సహోదరుని నిజంగా క్రియ ద్వారా ప్రేమించాలన్నమాట. అలాగే ఎఫెసీ పత్రిక 8:9 చూసినప్పుడు, పూర్వము మీరు చీకటి వారై ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగువారై ఉన్నారు. పూర్వము మీరు చీకటి వారై ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలములు సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం. వెలుగు ఫలాలు ఉన్నాయి. మనం వెలుగులో ఉంటే ఆ వెలుగు ఫలాలు కూడా మనకు వచ్చి ఉండాల. తర్వాత మొదటి దశలో 5:5 చూసినప్పుడు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. వెలుగు సంబంధులు, పగటి సంబంధులు ఉన్నారు. కాబట్టి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మనం ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఆయన త్యాగం వల్ల మనకు ఇక్కడ శరీరధారి ఈ లోకానికి వచ్చి మన బదులు ఆయన శిలువ మరణం మీద మరణించి ఆయన రక్తం వల్ల మనకు నిత్య జీవం కలిగించి మనల్ని వెలిగించడానికి వచ్చాడు. ఇతరులకు వెలుగుగా ఉండాలని చెప్తున్నారు. ఆ వెలుగుకి ఈ క్యాండిల్ లైట్ సర్వీస్కి రిలేటెడ్ అనమాట. క్రిస్మస్కి ఈ వెలుగుకి సంబంధం అంటే దానికి దీనికి సంబంధం ఏంటంటే, మనం ఈరోజు ప్రభుత్వాన్ని వెలిగిస్తున్నామంటే అది క్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి వెలుగుగా వచ్చాడని చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం చెప్తున్నాం అన్నట్టు. ఈ వెలుగు అంటే ఏంటి? మామూలుగా మనకు కరెంటు పోయి అంత అర్ధరాత్రి చీకటిగా ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది? పెద్ద చీకటి అంధకారం, అదే కాకుండా ఒక నిస్పృహ నిరాశగా కూడా ఉంటుంది. కానీ ఒక లైట్ వెలిగిస్తే, ఒక క్యాండిల్ మనం వెలిగిస్తే ఏమవుతుంది? అది చీకటిని పారదోలడమే కాకుండా మనకు ఒక హోప్, ఒక నిరీక్షణ మనకు కలుగు చేస్తుంది, ఆశ కలుగు చేస్తుంది. చీకటిగా లేదు అని భయం లేకుండా కూడా చేస్తుంది అన్నమాట. తర్వాత మనము ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ అప్పుడు ఒకరికొకరు వెలిగించుకుంటున్నాం కాబట్టి ఇట్ బ్రింగ్స్ హార్మనీ. మన సహోదరుల మధ్య ఐక్యతాభావాన్ని పెంపొందిస్తుంది. ఒకరికొకరు వెలిగించుకుంటున్నామంటే మనం అందరం గుంపుగా చేరి ఒకరికొకరు వెలిగించుకోవడం అంటే ఇట్ బ్రింగ్స్ హార్మనీ, సహోదరత్వం, ప్రేమ, ఒకరి పట్ల ఒకరు ఉండేటట్టు. అందుకొని ఈ క్యాండిల్ లైట్ని సర్వీస్ని క్రిస్మస్లో మనము వెలిగిస్తున్నాం కాబట్టి, క్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చాడు కాబట్టి మనము వాటిని ఆ క్రిస్మస్ని క్యాండిల్ లైట్ని సర్వీస్ జరుపుకున్నాం. కాబట్టి క్రిస్మస్ వస్తుందంటే మనము మన గృహాలు, మన ఆలయాలు అన్నిటినీ విద్యుత్ అలంకరణ చేస్తాం, లైట్లు వెలిగిస్తాం. ఎందుకంటే క్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడని. కానీ మన గృహాల్లో ఉండే వెలుగు, మన చర్చెస్లో ఉండే వెలుగు మన హృదయంలో ఉందా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనం ఇతరులకి వెలుగుగా ఉన్నామా? మనం ఇతరులకి మన సత్క్రియల ద్వారా దేవునికి మహిమ తీసుకొస్తున్నామా? మనం వెలుగుగా ఉన్నామా? మన సహోదరుల్ని ప్రేమిస్తూ జీవపు వెలుగులో ఉన్నామా అనేదాన్ని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలా. దేవుడు ఈ క్రిస్మస్ నుంచి మనకు అలా జీవపు వెలుగుగా ఉండేటట్టు, వెలుగు సంబంధులుగా ఉండేటట్టు మనము మన క్రియల ద్వారా, మన సత్క్రియల ద్వారా దేవునికి మహిమ తేవడమే కాకుండా
వెలుగు సంబంధులుగా ఉండేటట్టు దేవుడు మనకు సహాయం చేయాలని, ఆ శక్తిని ఇవ్వాలని ప్రార్థించుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన నాకు పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, సంఘ స్త్రీల సమాజం పెద్దలందరికీ నేను నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. విష్ యూ ఆల్ హ్యాపీ, బ్రైట్ అండ్ బ్లెస్సెడ్ క్రిస్మస్. We have song to be sung to the nation that shall lift their hearts to the Lord, a song that shall conquer evil and shatter the spear and sword, and shatter the spear and sword. For the darkness shall turn to dawning, and the dawning to noonday bright, and Christ's great kingdom shall come on earth, the kingdom of love and light. We have message to give to the nation, that the Lord who reigns up above has sent us his Son to save us and show us that God is love, and show us that God is love. For the darkness shall turn to dawning, and the dawning to noonday bright, and Christ's great kingdom shall come on earth, the kingdom of love and light. మేడం గారు మెసేజ్కి ముందు అమ్మ నేను కూర్చొని చెప్తానని చెప్పారు. 36.5 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో ఉండి నిలబడుకొని చెప్పారు. మీరు దగ్గర ఏమీ మీరు దాని గురించి చింతపడని అవసరం లేదు. టీచింగ్లో ఉంటే క్లాసులో ఎవరు కూర్చొని చెప్పరు. అది అంతే డెడికేషన్లో ఉంటున్నప్పుడు. ఇంకొకటి మీరు గమనించారు, హిస్టరీ లెక్చరర్ గారు కంటెంట్ అంతా ఎక్కడెక్కడ ఏంటి ఆ కంటెంట్ వెతుకుతారు. సో నిజంగా మంచి వర్తమానాన్ని మనకు అందించినటువంటి సుభాషిణి మేడం గారికి స్త్రీల సమాజం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. బహుశా నేను ఇక్కడున్న మీ అందరికంటే పెద్దదాన్ని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న 13th 81 సంవత్సరాలు నిండిపోయినాయి నాకు. తర్వాత చర్చి హిస్టరీ పుస్తకాలు ఎవరన్నా తీసుకోకుండా ఉంటే నా దగ్గర ఇంకా తెలుగు, ఇంగ్లీష్ 2 ఉన్నాయి. అవి తీసుకోవచ్చు. చేజాని అడిగినా కానీ ఆ అబ్బాయికి నేను ఇస్తాను. తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ హిస్టరీ పుస్తకాలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. అదే దేవుని ప్రేమను పంచే దాంట్లో మరి ఒక ఎగ్జాంపుల్. ఇంకా ఎవరైనా చర్చికి సంబంధించినట్టు హిస్టరీ బుక్స్ తీసుకోకపోతే నా దగ్గర ఉంది, ఇస్తాను అని చెప్తున్నారు. థ్యాంక్స్ మేడం గారు. ఇప్పుడు క్యాండిల్ వెలిగించే మరి ప్రక్రియలో పాస్టమ్మ గారు మనకి మొదటి క్యాండిల్ని వెలిగిస్తారండి. క్యాండిల్ వెలిగించక ముందు పార్వతమ్మ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. యేసుక్రీస్తును ప్రేమ మొక్కి వచ్చినాము, మామనంబులరగా మేము వెళ్ళి చూచినాము. స్వామి యేసుక్రీస్తును ప్రేమ మొక్కి వచ్చినాము, మామనంబులరగా. బేతాలేము పురములోన బీద కన్య మరియకు, వేదాలేము పురములోన బీద కన్య మరియకు, వేదాగా స్వరూపు దాల్చి వెలసే పశుల పాకాలు, వేదాగా స్వరూపు దాల్చి వెలసే పశుల పాకాలు. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసుక్రీస్తును, ప్రేమ మొక్కి వచ్చినాము, మామనంబులరగా. జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము, జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము. వాని ప్రేమ సకల ప్రజకు మానగా ప్రకటింతము, వాని ప్రేమ సకల ప్రజకు
మానక ప్రకటింతము. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసు క్రీస్తును, ప్రేమ మొక్కి వచ్చినాము మా మనంబులలరాగా. మరణమెప్పుడో రేపో మాపో మరి ఎప్పుడో మనమెరుగాము. మరణమెప్పుడో రేపో మాపో మరి ఎప్పుడో మనమెరుగాము. త్వరగా పోయి పరమా గురుని దర్శనంబు చేద్దాము. త్వరగా పోయి పరమా గురుని దర్శనంబు చేద్దాము. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసు క్రీస్తును, ప్రేమ మొక్కి వచ్చినాము మా మనంబులలరాగా. పరిశుద్ధాత్మ జన్మ మాకు వరముగానో సంగేను. పరిశుద్ధాత్మ జన్మ మాకు వరముగానో సంగేను. పరమాపురము మాకు హక్కు పంచేదాను నిరతము. పరమాపురము మాకు హక్కు పంచేదాను నిరతము. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసు క్రీస్తును, ప్రేమ మొక్కి వచ్చినాము మా మనంబులలరాగా. మాకు సర్వ గర్వమణకి మంచి మార్గమప్పేను. మాకు సర్వ గర్వమణకి మంచి మార్గమప్పేను. మాకు నీ సువార్త చెప్ప మక్కువెంతో కలిగేను. మాకు నీ సువార్త చెప్ప మక్కువెంతో కలిగేను. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసు క్రీస్తును, ప్రేమ మొక్కి వచ్చినాము మా మనంబులలరాగా. మేము వెళ్ళి చూచినాము, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసు క్రీస్తును, ప్రేమ మొక్కి వచ్చినాము మా మనంబులలరాగా. ప్రేమగల తండ్రి, దయగల మా నాయన తండ్రి యేసయ్య, ఈ దినం ప్రభువా తండ్రి ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో మేమందరం పాల్గొనేందుకు మీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సరాంతరంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రభువా ఆలయానికి నడిపించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. ఈ దినం నాయన సుభాషిణి మేడం గారి చేత చక్కటి మెసేజ్ మాకు అందజేసినందుకు మీకు వెళ్ళలేని స్తోత్రాలు ప్రభువా తండ్రి. యేసయ్య, మేము వెలుగు సంబంధాలుగా ప్రభువా తండ్రి ఉండలాగున్న ఆయన జీవిత పర్యంతం ప్రభువా తండ్రి మీకు నమ్మకంగా మీ వలె జీవించుటకు మాకు సహాయం చేయండి ప్రభువా తండ్రి. మా ఆలోచనలో, మా ప్రవర్తనలో, మా హృదయంలో ఉండే చీకటిని తీసివేసి ప్రభువా మేము వెలుగు సంబంధాలుగా ఉండడానికి నాయన మీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ నాయన తండ్రి సంతోషంగా మంచి తృప్తిగల హృదయాలతో మా గృహాలకు చేరగలిగినట్లు నాయన నడిపించండి ప్రభువా. నాయన మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. మంచి క్రైస్తవ బిడ్డలుగా మేము నడవడానికి నాయన తండ్రి మీ సహాయం దయచేసి నడిపించండి ప్రభువా. ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాస్టమ్ గారు మొదటి క్యాండిల్ని వెలిగిస్తారండి. లిమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజ రిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఇమ్ముగా ప్రభుని మహిమా, ఇమ్ముగా ప్రభుని మహిమా, ఇదిగోను దయించే నీపై. లెమ్ము తేజ రిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. జనములు నీదు వెలుగునకు సనుదించెదరు గనుమా. జనములు నీదు వెలుగు సనుదించెదరు గనుమా. ధనరాణి ఉదయకాంతి, ధనరాణి ఉదయకాంతికి తరలి రాజులు వతురు, తరలి రాజులు వతురు. లెమ్ము తేజ రిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. సముద్ర వ్యాపారంబు సరిత్రిప్పబడని వైపు, సముద్ర వ్యాపారంబు సరిత్రిప్పబడుని వైపు. అమరుగా జనుల ఐశ్వర్యము వచ్చు నీ యొద్దకు. లెమ్ము తేజ రిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. గుంజి దేవదారు సరళ వృక్షాలు ఆలయమునకు, గుంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు. ఎంచితే పడునా పాద, ఎంచితే పడునా పాద. క్షేత్రము గోపగ చేతు, క్షేత్రము గోపగ చేతు. లెమ్ము తేజ రిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నిత్యమౌ శాంతి తోడా నిన్ను వెలుగా చేతు. నిత్యమౌ శాంతి తోడా నిన్ను వెలుగా చేతు. నిత్య
వెలుగు వచ్చి ఉన్నది. మనం దేవుని సన్నిధిలో సమర్పించుకుందామండి. మరి ఒకసారి పాస్టర్ గారు ప్రార్థన మరి ఆశీర్వాదంతో పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఇచ్చేస్తాం. ఈ స్త్రీల సమాజం వారు శ్రేష్టమైన ఈ కార్యక్రమాన్ని క్యాండిల్ సర్వీస్ నడిపించారు. నేను ఎప్పుడు అనుకునే ఉంటా, ఎందుకంటే వారు బిడ్డలు నడుపుతుంటే చూసి ఆనందిద్దామని. మొదట చాలా ముందే ఉన్నా, ఇప్పుడు అందరూ నడపడానికి, ఈ స్త్రీల సమాజంలో మాట్లాడటానికి చాలామంది దేవుడు ఇక్కడ లేపినందుకు వందనాలు చెల్లిస్తున్నారు. వారికి మన సెక్రటరీ గారు వందనాలు చెప్తారు. నేను మా సహోదరి లెక్చరర్గా ఉన్న సుభాషిణి గారి సహోదరికి నేను వందనాలు చెప్తున్నాను. ఈ వయసులో లేచి ఆమె వాక్యం చెప్పగలగటం, అంత మాత్రమే కాకుండా ఈ స్త్రీల సమాజానికి మొదట్లో చక్కగా వాక్య పరిచర్య చేశారు. ఆమె పెద్దవారైన తర్వాత కొంత రాలేకపోయారు కానీ చేశారు. ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, వారి తండ్రి దైవ సేవకుడు, చాలా పేరు మోర్చిన రెవరెండ్ డాక్టర్ ప్రసాద్ గారు, వారి కుమారులు కూడా చాలా చక్కని సేవ అల్లూరు ఫీల్డ్లో పాస్టర్లని చాలా చక్కగా వారు క్రిస్మస్ అప్పుడు ఆ సమయాల్లో తర్వాత వారికి ప్రతి నెల ఆ కుటుంబం ఒక ఫీల్డ్కి మిషనరీస్ లాగా పనిచేస్తున్నారు. అభినందిస్తున్నాను. మన సంఘంలో ఉండి అలాంటి పని వారు అనుసరిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. చిన్నవారికి, సంఘ నాయకులకు, స్త్రీల సమాజానికి కూడా కాపరిగా నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గారు వారిని అభినందిస్తున్నాను. చాలా చక్కగా చేశారు. చిన్న నాటిక మా సహోదరి చక్కగా చేసింది. సంతోషకరం మా సహోదరి. అట్టనే అన్ని విషయాల్లో మీరు పాల్గొన్న ప్రతి బిడ్డకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎల్లుండి 19వ తేదీ చిల్డ్రన్స్ ప్రోగ్రాం ఉంది, దానికి కూడా వద్దాం. మాకు మనవళ్ళు లేరు, బిడ్డలు లేరు, అందరూ పెద్దోళ్ళు అయిపోయారని కాదు. చర్చిలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డ, చర్చ్ బిడ్డ. ది లోన్ స్టార్ స్పిరిచువల్ చిల్డ్రన్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళను ప్రోత్సహించటం కోసం వద్దాం. 23వ తేదీ యూత్, తర్వాత గానలహరి 6 గంటలకు ప్రారంభమవుద్ది. కానీ ఫస్ట్ డివోషన్ జరుగుద్ది. అంటే డివోషన్ కాదు, వర్షిప్ జరుగుద్ది. కొంతసేపు వర్షిప్ జరిగినాక పాటలు బిగిన్ అవుతాయి. వీటన్నిటికి కూడా మనం రాగలగటానికి దేవుడు మీకు తరుణాలు, ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు కలుగు చేయాలని నా శుభాకాంక్షలు మీకు అందరికీ. దీని వెనుకుండి పనిచేసిన బిడ్డలు వారందరికీ కూడా దేవుడు దీవించాలని నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదం నేను ఇచ్చినాక సెక్రటరీ గారు మీకు, రేచలమ్మ గారు మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. సర్వశక్తిమంతుడమైన మా తండ్రి, నేనే లోకానికి వెలుగు అని చెప్పిన మా గొప్ప ప్రభువా, అంధకారమైన మా జీవితాల్లో, రాలిపోయే మా జీవితాల్లో దరికి చేర్చుకొని నీ శ్రేష్టమైన కృప మా మీద కుమ్మరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా అంధకార జీవితాలు ఇంకా వెలుగుమయంగా చేయండి తండ్రి. మా ఆత్మ వెలుగు, నువ్వు పెట్టిన వెలుగు ద్వీపమానంగా నీ పాదాల దగ్గరికి రాగలుగుటకు సహాయం చేయండి. ఇక్కడున్న బిడ్డలందరూ కూడా లోకానికి వారు కూడా వారి సత్క్రియల ద్వారా వెలిగి మహిమపరచడానికి ప్రతి బిడ్డను దీవించండి. మా స్త్రీల సమాజాన్ని నీవు ఆశీర్వదించి దీవించి అనేకులని వాక్యము చెప్పువారుగా, పరిచర్య చేసేవారిగా లేపారు. మా సంఘాన్ని, సంఘ నాయకుల్ని దీవించండి. ప్రతి కార్యక్రమంలో నీ కృప ఉంచండి. నేను వాక్యం చెప్పిన బిడ్డను బట్టి మా సహోదరుని బలపరచండి, వారి కుటుంబాన్ని దీవించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ
యేసుక్రీస్తులో ముందుకు సాగటానికి బలహీనులమైన మమ్మను బలపరిచి కృపగలిగిన నీ వెలుగు ప్రసాదింపచేసి ప్రకాశింపచేయటానికి కావలసిన కృపనిచ్చి నడిపించమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మాకొచ్చుగాక, పరలోకమందెలాగో అలాగే భూమి నెరవేరునుగాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మా రుణం క్షమించము. శోధన తేక కీర్తన నడిపించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, బాహుల్యత, మనల్ని నడుపుచున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత, సహవాసం, ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి బిడ్డలకు ఆయన దివ్యమైన సన్నిధిలో ఇంకా ఫలించి వెలిగి అనేకులకు ప్రకాశించాలని తీర్మానించుకున్న బిడ్డలందరికీ సదాకాలము తోడై కాపాడి నడిపించుడుగాక. ఆమేన్. Merry Christmas and Happy New Year. The Lone Star First Service wishes you Merry Christmas and Happy New Year. The Lone Star Service First Service wishes you Merry Christmas and Happy New Year. ఈ సమయంలో శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. చాలా చక్కగా ఈ కూడికిని, ఈ క్యాండిల్ నైట్ సర్వీస్ని జరిగించినందుకు దేవునికి మొదటగా దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, మా స్త్రీల సమాజం తరఫున ఈ కార్యక్రమం అంతట్లో వారు ప్రార్థించారు, మాకు వెనుకుండి నడిపించారు. మా స్త్రీల సమాజం తరఫున వారి ఇరువురికి వందనాలు తెలియజేస్తున్నాము. సుభాషిణి మేడం గారికి కూడా మా స్త్రీల సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. శ్రేష్టమైన సందేశాన్ని తన వృద్ధాప్యంలో కూడా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి సిద్ధపడి చక్కటి శ్రేష్టమైన సందేశాన్ని అందించారు వారు మనకి క్రిస్మస్ దినాల్లో. ఈ పైర్ టీంని మన సుకేష్ని గారికి, వారి టీం అంతటికి కూడా స్త్రీల సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. ఆర్కెస్ట్రా వారికి కూడా స్త్రీల సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. అన్న సెషన్ అన్న జేవిఆర్ అన్నకు కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్నిట్లో కూడా అన్న, మరలా వాలంటీర్స్ ఈ పిల్లలందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఆ బిడ్డలకు కూడా మేము స్త్రీల సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మహిమమ్మ ఆంటీ గారికి మా స్త్రీల సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. ఆంటీ కొంచెం బలహీనరాలుగా ఉన్నప్పటికి కూడా ఆమె మాకు చాలా సహకరించారు. అందుని బట్టి ఆంటీకి మేము థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఇంకా మిగతా మీరందరూ ప్రేమతో వచ్చి ప్రార్థించారు, ఈ కూడికలో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా మా స్త్రీల సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. ఇంకా మన ముందున్నటువంటి కార్యక్రమాలు పిల్లలవి మన కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ప్రార్థనాపూర్వకంగా సంతోషంగా పాల్గొందాము. ఈ సమయాన్ని మాకు శ్రేష్టమైన స్కిట్ మేరీ జోన్స్ గారు, ఆమె టీము చక్కగా ప్రజెంట్ చేశారు. వారికి కూడా స్త్రీల సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు స్నాక్స్ ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.